ఆమె కోరుకున్న ఒకే ఒక విషయం. ప్రతిరోజు ఉదయం ఇంట్లో అందరూ నిద్రలేవకముందే చిన్నారి తార కిటికీ దగ్గర తన అమ్మమ్మ పక్కన కూర్చునేది. సూర్యుడు మెల్లగా ఉదయిస్తూ గదిని వెచ్చని కాంతితో నింపేవాడు. అమ్మమ్మ తన పాత బైబిల్ను తెరిచి మెల్లగా చదివేది. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. తార ఒకసారి అడిగింది, అమ్మమ్మా, కీర్తనలో ఒకే విషయం అని ఎందుకుంది? మనకు జీవితంలో చాలా విషయాలు అవసరం కదా? అమ్మమ్మ నవ్వింది. అవును, మనం చాలా పనులు చేస్తాము ఆమె అంది. కానీ మన హృదయం మొదట పరమేశ్వరుడిని ఎంచుకున్నప్పుడు మిగిలినవన్నీ వాటికవే సరిపోతాయి. ఆ రోజు పాఠశాలలో తారకు భయం వేసింది. ఆమె వేదికపై నిలబడి అందరి ముందు మాట్లాడాల్సి వచ్చింది. ఆమె చేతులు వణికిపోయాయి, గుండె వేగంగా కొట్టుకుంది. ఆమె కళ్ళు మూసుకుని అమ్మమ్మ మాటలను గుర్తు తెచ్చుకుంది. పరమేశ్వరుడితో ఉండు, ఆయనలో విశ్రమించు. జనం గురించి ఆలోచించే బదులు ఇంట్లో ప్రశాంతమైన ఉదయాల మాదిరిగానే తాను పరమేశ్వరుని సన్నిధిలో ప్రశాంతంగా కూర్చున్నట్లు ఊహించుకుంది. ఆమె భయం మెల్లగా కరిగిపోయింది. తనకు ఉందని కూడా తెలియని ఆత్మవిశ్వాసంతో ఆమె ప్రశాంతంగా మాట్లాడింది. ఆ సాయంత్రం తార జరిగిన విషయాన్ని అమ్మమ్మకు చెప్పింది. అమ్మమ్మ ఆమెను దగ్గరకు తీసుకుని, నువ్వు పరమేశ్వరుడికి దగ్గరగా ఉండాలని ఎంచుకున్నప్పుడు, దేనికంటే ఎక్కువగా ఆయన సన్నిధిని కోరుకున్నప్పుడు ఆయన నీకు శాంతిని, ధైర్యాన్ని మరియు శక్తిని ఇస్తాడు అని చెప్పింది. తారకు అప్పుడు అర్థమైంది, పరమేశ్వరుని సన్నిధిలో నివసించడమంటే ఒక భవనం లోపల ఉండటమని కాదు. దాని అర్థం ప్రతిరోజు ఇంట్లో, పాఠశాలలో మరియు జీవితం ఆమెను ఎక్కడికి తీసుకెళ్లినా తన హృదయాన్ని ఆయనకు దగ్గరగా ఉంచుకోవడం. అప్పటినుండి తారకు ఎప్పుడు ఆందోళనగా లేదా అనిశ్చితంగా అనిపించినా ఆమె తన ఒకే ఒక్క కోరికను గుర్తుంచుకుంది, పరమేశ్వరుడికి దగ్గరగా ఉండటం మరియు ఆయన సన్నిధిలో ఆనందించడం. పాఠం: మనం అన్నింటికంటే ఎక్కువగా పరమేశ్వరుడిని వెదికినప్పుడు ఆయన మన హృదయాలను శాంతితో మరియు బలంతో నింపుతాడు. ఆయనకు దగ్గరగా ఉండటం వల్ల మనం ఎప్పుడూ ఒంటరివాళ్లం కాదని తెలుసుకుని ప్రతి పరిస్థితిని ఆత్మవిశ్వాసంతో మరియు ప్రశాంతంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. కీర్తన 27:4. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను.